అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మేయించలేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఉన్నారండి. ఈరోజు శనివారం 2వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనం కలిసి నేను చదువుతున్నా. భూ దిగాంతం నుండి నేను పట్టుకొని దాని కొనాల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నేను ఉపేక్షింపుగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొను. కానీ ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావర్తను చూసినట్టయితే, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తను చూసినట్లయితే, ఈరోజు మనకి ఇవ్వబడుతున్న పడకల మీద మనకి ఇవ్వబడుతున్న కృపావర్త ఏంటంటే, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానని మహోన్నతుడైన దేవుడు తన వాగ్దానాన్ని మనం చేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాలి, ఆయన ఎవరికి దేవుడిగా ఉండి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన ఎవరికి దేవుడిగా ఉండి బలపరచడానికి ఇష్టపడుతున్నాడంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం, భూ దిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే వాడా. సో మొదటి కోణం ఏంటంటే, భూ దిగాంతం నుండి ఎవరినైతే ఆయన పట్టుకున్నాడో వారిని, అంటే భూ దిగాంతంలో నుండి ఆయన ఎవరినైతే పట్టుకున్నాడో, తన కొరకు ఎవరినైతే పట్టుకుంటూ వచ్చాడో వారిని ఆయన బలపరిచేవాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను. సో ఆయన ఎవరిని బలపరుస్తున్నాడు అని అంటే, మొదటిగా చూడండి, ఆయన ఎవరికి దేవుడిగా ఉండి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఆయన భూమి యొక్క కొనల నుండి, సరే ఎవరినైతే పట్టుకున్నాడు, సరే భూదిగాంతం నుండి ఎవరినైతే పట్టుకున్నాడు, ఎవరినైతే భూదిగాంతం నుండి తన కొరకై పట్టుకుంటూ వచ్చాడు, తన కొరకై ఎవరితో పాత్రగా ఉండాలని పట్టుకుంటూ వచ్చాడు, వారికి దేవుడిగా ఉండి ఆయన వారిని బలపరిచేవాడుకున్నాడు. భూదిగాంతం నుండి ఎవరిని పట్టుకున్నాడు? ఆయన స్వరక్తం, పౌలు అంటాడు, నేను బంధించబడి ఉండా, నేను ఆ క్రీస్తు ద్వారా బంధించబడి ఉంటాను అంటాడు. అంటే భూమి యొక్క కొనల నుండి భూ దిగాంతం నుండి ఎవరినైతే ఆయన పట్టుకున్నాడో వారికి ఆయన దేవుడి గుండి వారిని బలపరిచేవాడు ఉంటాడు. 2, ఆయన ఎవరికి దేవుడి గుండి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అనండి. రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం, భూ దిగాంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలువబడిన వాడా. అంటే దేవుని పిలుపు ఎవరికైతే దేవుడు ఇస్తున్నాడో, దేవుడు ఎవరైతే పిలుచుకున్నాడో వారిని ఏం చేస్తున్నాడండి? ఖచ్చితంగా వారికి దేవుడై ఉండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన ఎవరైతే భూదిగంతం నుండి పట్టుకున్నాడో వారికి దేవుడి గుండి వారిని బలపరుస్తున్నాడు. ఆయన భూమి యొక్క కొనల నుండి ఎవరినైతే పిలుచుకున్నాడో వారికి దేవుడిగా ఉండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. భూమి యొక్క కొనల నుండి పిలువబడినటువంటి వారు, ఆయా ప్రాంతాల్లో నుండి, ఆయా ప్రదేశాల్లో నుండి, ఆయా నిష్ప్రయోజకమైన జనంలో నుండి, ఎన్నిక లేని జనంలో నుండి, ఇంకా పనికిరాని జనంలో నుండి, ఇలాంటి ప్రజల్లో నుండి దేవుడు పిలుచుకుని మనల్ని పిలుచుకుంటున్నటువంటి వాడుకుంటాడు. సో ఎవరిని పిలుచుకున్నాడు, భూదిగాంతం నుండి ఎవరిని పట్టుకున్నాడు, ఇంకా దాని కొనల నుండి ఎవరినైతే పిలుచుకున్నాడో వారికి దేవుడిగా ఉండి ఆయన బలపరిచేవాడు ఉంటాడు. ఇది 2. 3వ కోణం చూసినట్టు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు, నీవు నా దాసుడు అనియు, నువ్వు నా దాసుడు. ఆయన దాసునుగా ఎవరిని చేసుకున్నాడో, ఆయన దాసునుగా ఎవరినైతే చేసుకుంటూ వచ్చాడో వారికి ఆయన దేవుడి గుండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఎవరైతే దాసులుగా చేయబడ్డారో, లోకానికి పాపానికి కాకుండా, శరీరానికి కాకుండా, నేత్రాశలకు కాకుండా, జీవపు డంపపోవడం కాకుండా, పనికిమాలిన చెత్తకు కాకుండా, ఈ లోక మాలిన్యానికి కాకుండా, ఎవరైతే దేవుని యొక్క కుమారుడికి దాసులై ఉండారో, లేదా దేవునికి ఎవరైతే దాసులుగా ఉండటానికి పిలువబడ్డారో, ఆయన పరిచర్యాన్ని సేవ చేయడానికి దాసులుగా ఎవరినైతే పిలుచుకుంటూ వచ్చాడో వారికి ఆయన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన పట్టుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి, ఆయన దాసులకి ఆయన దేవుడై ఉండి బలపరుస్తున్నాడు. ఇక 4వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఏమంటే ఎవరిని ఏర్పరచుకున్నాడు? నేను దాసుడని నేను నిన్ను ఉపేక్షింపుగా ఏర్పరచుకుంటున్నాను. ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి దేవుడుగా ఉంటున్నాడు, వారిని బలపరిచే వాడుకుంటున్నాడు. చూడండి, ఆయన పట్టుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి, ఆయన దాసులకి, ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన దేవుడిగా ఉండి
బలపరుస్తున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం అంటాం, బ్రదర్ నేను ఎన్నో కష్టాల్లో ఉండా, దేవుడు ఎందుకు నన్ను బలపరచలేదంటే బహుశా ఆయన పట్టుకున్న స్థితిలో మనం లేమేమో, ఆయన ద్వారా పిలువబడిన స్థితిలో లేవేమో, ఆయన దాసులుగా లేమేమో, ఆయన ఏర్పరచుకున్న స్థితిని మనం పోగొట్టుకున్నావేమో. అందుకే దేవుడు మనల్ని బలపరచడానికి వెనకడుగేయచ్చు. ఈరోజు ఏ స్థితిలో అయితే మనం దూరంగా ఉంటున్నామో, ఎక్కడైతే దేవుడు మనం పట్టుకోకుండా బలపరచుకోకుండా దూరంగా వెళ్తున్నాడు, ఆ విషయమే మనం సరిదిద్దుకున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చేవాడు ఉంటాడు. కానీ ఇక్కడ 4వ కోణం, ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వారికి దేవుడై ఉండి వారిని బలపరుస్తున్నాడు. 5వదిగా ఆయన ఎవరికి దేవుడిగా ఉండి బలపరచడానికి ఇష్టపడుతున్నాడంటే యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం, నేను నీతో చెప్పి ఉన్నాను నీకు దేవుణ్ణి ఉన్నాను. ఏమంటాడండి? నేను నీతో చెప్పి ఉన్నాను నీకు దేవుణ్ణి ఉన్నాను. సో ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో, నేను నీతో చెప్పినాను నీకు తోడేను. ఆయన ఎవరికి తోడుగా ఉంటున్నాడో, ఆయన ఎవరితో, ఒక మాట చెప్పాలంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో వారికి దేవుడయ్యండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు, అంటే ఆయన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వారికి దేవుడి గుండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరితో అయితే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఎవరితో అయితే ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఎవరితో అయితే మాట్లాడటానికి ఇష్టపడి ఉన్నాడు వారికి దేవుడై ఉండి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, సౌలుతో మాట్లాడటానికి ఇష్టపడాలి, అందుకే సౌలుని బలపరచాలి. దావీదు రాజుతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దావీదు రాజు నుండి బలహీనత తీసివేసి దావీదు రాజుని బలపరిచిన వాడుకుంటాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నేను నీ దేవుడినైనా నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. ఆయన ఎవరికి దేవుడిగా ఉండి బలపరచడానికి ఇష్టపడుతున్నా అంటే, ఆయన ద్వారా ఎవరైతే పట్టుకోబడ్డారో, బంధించబడ్డారు, క్రీస్తు యేసు రక్తం ద్వారా ఎవరైతే దేవుని కొరకు బంధించబడిన స్థితిలో ఉండారో, దేవుని రాజ్యంగా పట్టుబడి ఉండారో వారికి దేవుడిగా ఉంటున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. వాళ్ళు బలహీనతలు ఉండే కష్టాల్లో ఉంటారు. రెండు, ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆయన పిలుపుకు లోబడిన వారికి ఆయన దేవుడిగా ఉండి వారిని బలపరుస్తున్నాడు. ఆయన పిలుపుకి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నవారికి కాదు. తర్వాత ఆయనకి ఎవరైతే దాసులుగా ఉంటూ వచ్చారో, ఆయనకి దాసులుగా ఉండి సిరికి డబ్బు కాకుండా ఆయనకి దాసులుగా ఎవరైతే ఉంటూ వచ్చారో వారికి ఆయన దేవుడు కూడా వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉంటూ వచ్చారో, ఆయన ఏర్పాట్లు ఆయన ద్వారా ఎవరైతే ఏర్పరచబడుతూ వచ్చారో, ఆయన పరిచర్య కొరగానే ఆయన సేవ కొరగానే దేని కొరకైతే ఏర్పరచబడుతూ వచ్చారో వారికి ఆయన దేవుడు కూడా వారిని బలపరిచేవాడు ఉన్నాడు. ఇక 5వదిగా ఆయన ఎవరితో అయితే చెప్తున్నాడు, ఆయన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు వారికి దేవుడు కూడా వాళ్ళని బలపరిచేవాడు ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడకపోయినా, ఆయన ఏర్పాట్లో నువ్వు లేకపోయినా, ఆయన దాసులుగా ఉండకపోయినా, ఇంకా ఆయన నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపులో నువ్వు ఉండకపోయినా, తర్వాత ఆయన చేతుల్లో ఆయన పట్టుకున్నప్పుడు ఆయనలో నువ్వు ఉండకపోయినా, ఆయన నీకు దేవుడుగా ఉండడు, నేను బలపరిచేవాడు ఉండడు ఖచ్చితంగా. ఆయన నిన్ను బలపరచాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా ఆయనలోనే ఉండాలి, ఆయన పట్టుకున్న స్థితిలోనే ఉండాలి, ఆయన ద్వారా పిలువబడిన స్థితిలోనే ఉండాలి. ఇంకా చూసినట్టయితే ఆయన దాసులుగా ఉండాలి, ఆయన ఏర్పాట్లో ఉండాలి, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరం వినేవారుగా ఉండాలి. అప్పుడే ఆయన మనకు దేవుడు కూడా మనం బలపరిచేవాడు ఉంటాడు. అట్లు దేవుడు మనకు దేవుడై ఉండి మనల్ని బలపరచడం కొరకు అవసరమైన ఈ 500 అనుభవం కలిగిన జీవితాన్ని క్రీస్తులో దేవుడు ఆయన కలవరసలో రక్తం ద్వారా మనకు అనుగ్రహించాడు. అది కోల్పోకుండా దాన్ని కాపాడుకోవడం కొరకే ప్రభు మనం సాయించాను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగించండి, వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపు చేయండి. మీరు మాకు దేవుడు అని మమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎవరికి దేవుడి గుండి బలపరచడానికి ఇష్టపడుతున్నారో బైబిల్లో చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభా, అలాంటి అనుభవం మీరు ఈ దేవుడిగా ఉండి మీరు బలపరిచేటటువంటి మీ ప్రజలుగా మేము ఉండాల్సిన క్రైస్తవ జీవితాన్ని క్రీస్తును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నాం.